వాస్తవంగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మహాయతి కూటమి గెలిచింది. కానీ ఏదైతే ఠాక్రే షిండేకి అక్కడ గొడవ. శివసేనని చీల్చి షిండే యువతలకి తీసుకొచ్చాడు అనేక మంది ఎమ్మెల్యేలు. తద్వారానే అప్పట్లో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు షిండేనే ముఖ్యమంత్రిగా ఆ రోజున అంతమందిని తీసుకొచ్చినందుకు. వాస్తవంగా అప్పుడు బీజేపీకే ఎక్కువ, వీళ్ళకున్నది ఒక 20-30 మంది. కానీ అక్కడ అంతమందిని తీసుకురాగలిగినందుకు గాను అతనికే ముఖ్యమంత్రి పదవినిచ్చి ఫడ్నవీస్‌ని డిప్యూటీ సీఎం చేసింది బీజేపీ. తద్వారా అతని కృతజ్ఞతని తీర్చుకుంది. కానీ అతను దాన్ని ఒక ఇగోయిస్టిక్‌గా తీసుకున్నాడు. ఆ తర్వాతన తనని మొన్నటిసారి ఎన్నికలటువంటి సందర్భంలో ఇటు గెలుపు సాధ్యమైంది. అయితే బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చాయి. కానీ నాకే సీఎం కావాలంటూ పట్టుబట్టడం చాలా విసిగించేశాడు. ఓ రకంగా ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా విసిగించేసినటువంటి పరిస్థితి, ఎక్కడున్నాడో తెలియకుండా అదేమంటే నన్నే ముఖ్యమంత్రి కావాలని మహారాష్ట్రలో కోరుకుంటున్నారన్నటువంటి హడావిడి చేసుకొచ్చాడు. ఆ తర్వాత కూడా మంత్రిగా ఉన్నాడు తప్పించి తను ఏమాత్రం ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. అలాంటి వ్యక్తికి తన సత్తా ఏంటో ఇప్పుడు ముంబై ఎలక్షన్లో థాకరేలు తీర్చారు. వాస్తవంగా థాకరేలు దెబ్బతిన్నారు ఇప్పుడు బీజేపీ దెబ్బకి. షిండే వచ్చేటప్పటికి 23-30 స్థానాల మధ్యన పరిమితం అయిపోయింది షిండే పార్టీ, శివసేన. అక్కడ బీజేపీకి షిండే వర్గపు మద్దతు కంపల్సరీ, ఇద్దరు కలిసినే ఉన్నారు. కానీ షిండే కనుక ఎక్కువ సీట్లు సాధించుంటే, 90 సీట్లు సాధించుంటే, 89 బీజేపీకి వచ్చినాయి, 90 కనుక షిండే సాధించుంటే కనుక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడి ఉండేవాడు. అట్ ద సేమ్ టైం అక్కడ రాజకీయ అన్రెస్ట్ చేకూరేది. ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం అటు రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేల పార్టీలు షిండేకి బలమైనటువంటి కోటలు. ఎందుకు? షిండే కూడా శివసేన నుంచి వచ్చినట్టే కదా. షిండే ఆ మొత్తాన్ని, అంటే శివసేన ఇప్పుడు రాజ్ థాకరే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం బలాన్ని అయితే లాక్కురాలేకపోయాడు. అది ఇప్పుడు షిండేకి కూడా ఒక పాఠం అయింది. బీజేపీ వలన షిండే గెలుస్తున్నాడు తప్పించి షిండే వల్ల బీజేపీ కాదన్న నిజం. ఉద్ధవ్ థాకరే పరోక్షంగా బీజేపీకి మేలు చేశాడు ఈ రోజున ఈ విజయం ద్వారా. ఓడిపోయిన ఉద్ధవ్ థాకరే చేసినటువంటి పని షిండేకి ఒక పాఠమైంది, బీజేపీకి బలం చేకూర్చినట్టయింది.